కొండపోచమ్మ సాగర్ వద్ద తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి లైవ్ లో అందిస్తారు. రంగాచారి, గుడ్ ఆఫ్టర్నూన్ ప్రత్యూష. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి చిట్ట చివరి రిజర్వాయర్. ఇది దాదాపు 650 మీటర్ల ఎత్తులో, గోదావరి నదికి 650 మీటర్ల ఎత్తులో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు అందించడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 16 దశల్లో ఇక్కడికి నీళ్లు చేరడం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక బృహత్తర ప్రణాళికని రచించి దాన్ని అమలు చేసి గత 6-7 సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతులకు నీళ్లు అందించినటువంటి పరిస్థితి ఉండింది. కానీ ఇప్పుడు అది పూర్తిగా భిన్నమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇది ఆలనా పాలనా లేక బోసిపోయి ఉన్నటువంటి ప్రాజెక్టుగా మనం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు జలకలతో నిండిపోయి నిండు కుండల నీళ్లు కనిపించేటువంటి గోదావరి జిల్లా గలగలలకు ఇక్కడ వినిపించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఇక్కడికి నీళ్లు తేక ఈ ప్రస్తుత ప్రభుత్వం గత 7-8 నెలలుగా ఇక్కడ నీటి పంపింగ్ చేయకపోవడం ఫలితంగా గతంలో ప్రభుత్వం తెచ్చినటువంటి నీళ్లు మాత్రమే ప్రస్తుతం ఇందులో ఉన్నాయి. కేవలం ఇది 15 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 3-3.5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. అది ఇంకొక టీఎంసీ కనుక నీళ్లు భూగర్భ జలాల్లోకి వెళ్లిపోతే మాత్రం ఇది డెడ్ స్టోరేజీకి వెళ్లేటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడి నుంచి ఒక చుక్క కూడా నీళ్లు బయటకు వెళ్లలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఏమో గోదావరి నది నుంచి పెద్ద ఎత్తున లక్షలాది క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. మేడిగడ్డ నుంచి గాని, సుందీల నుంచి గాని, అన్నారం నుంచి గాని అక్కడ నీటిని లిఫ్ట్ చేసి ఇక్కడ ఎల్లంపల్లి ద్వారా మిడ్మానేరుకు తీసుకువచ్చి, మిడ్మానేరు ద్వారా అనంతగిరి ప్రాజెక్టుకు తీసుకువచ్చి, అనంతగిరి ప్రాజెక్టు నుంచి సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలో నిర్మించినటువంటి రంగనాయక సాగర్ ప్రాజెక్టు నింపడం, రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా మలన సాగర్ ప్రాజెక్టుకు నీళ్లకు తీసుకురావడం, మలన సాగర్ ప్రాజెక్టు ద్వారా చిట్ట చివరి పాయింట్ గా ఉన్నటువంటి ఈ కొండపోచమ్మ సాగర్ కు నీళ్లు తీసుకురావడం అనేది గత 6-7 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక కేవలం కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని చెప్పి దుష్ప్రచారం చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై దుష్ప్రచారం చేసి దుమ్మెత్తిపోసి అది కేవలం ఈ ప్రాజెక్టు పనికిరాని ప్రాజెక్టులుగా చూపించే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దాని ఫలితంగా ఇవాళ ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలకు, ఇటు మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇది వరప్రదాయం లాంటి ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇటు గజ్వేల్ నియోజకవర్గంలోని సుమారు 1,50,000 ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు నుంచే నీళ్లు అందుతాయి. అట్లాగే ఇక్కడి నుంచి అటు రామాయంపేట కెనాల్ కు, మరోవైపు ఇటు మనం విజువల్స్ లో ఇటు చూస్తున్నాం. ఇక్కడ జగదేవ్పూర్ కు సంబంధించిన కెనాల్ ఇక్కడ ఉంది. ఈ కెనాల్ ద్వారా ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ నుంచి ఆలేరు, భువనగిరి ప్రాంతానికి కూడా నీళ్లంతాయి. మరో కొంత భాగం అటు స్టేషన్ వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ కు సంబంధించిన ప్రాంతానికి, ఇటు చేర్యాల ప్రాంతానికి నీళ్లు అందించేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ కెనాల్ కనుక నీళ్లు విడుదల చేస్తే. కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా ఇక్కడి నుంచి నీళ్లు విడుదల చేయనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. గత సంవత్సరం ఇదే సమయంలో ఈ ప్రాజెక్టులో సుమారు 10 టీఎంసీల నీళ్లు, 10 నుంచి 11 టీఎంసీల నీళ్లు ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ ఈసారి మాత్రం ఇప్పటి వరకు నీళ్లు నింపకపోవడం వల్ల, అంటే వర్షాకాల సీజన్ ప్రారంభమై దాదాపు 2 నెలలు కావస్తుంది. ఆగస్టు నెల ప్రారంభం అవుతున్నది. ఇంకో 2 నెలలు అయితే వర్షాకాల సీజన్ కూడా పూర్తయిపోతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ ప్రాజెక్టులోకి నీళ్లు నింపాలనే ఒక కనీసమైనటువంటి జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేకపోవడం పట్ల రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. గత 4-5 సంవత్సరాలుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుబట్టి ఈ ప్రాజెక్టును నిర్మించి కేవలం 3 సంవత్సరాల వ్యవధిలోనే నిర్మించినటువంటి అత్యంత బృహత్తరమైన పథకం ఇది. ఈ ప్రాజెక్టు ద్వారా అటు నిజామాబాద్ జిల్లా, ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్ ప్రాంతము, సంగారెడ్డి ప్రాంతము, పటంచెరు ప్రాంతము, నర్సాపూర్ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమయ్యేటువంటి ప్రాంతం ఇది. ఇక్కడి నుంచే హల్దీబాగ్లో నీళ్లు పంపిస్తే, కెనాల్ ద్వారా నీళ్లు పంపిస్తే అక్కడ నిజాం సాగర్ వరకు నీళ్లు తరలి వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. అటు మలన సాగర్ ద్వారా దుబ్బాక నియోజకవర్గానికి, మరోవైపు రంగనాయక సాగర్ ద్వారా సిద్దిపేట నియోజకవర్గానికి సుమారు 1,20,000 ఆయకట్టుకు నీళ్లు అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రభుత్వం కేవలం
తాత్సారం చేస్తూ పట్టించుకోకపోవడం ఫలితంగా ఇవాళ రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రైతులంతా కూడా వరి నాట్లు వేశారు. వరి నాట్లు వేసి అసలు ఈ నీళ్లు వస్తాయా రావా అనే ఒక సందిగ్ధంలో వాటి నాటు వేయడానికి తూకం వేసి సిద్ధంగా ఉంచారు. వరి నాళ్ళని ఒకవైపు ఎండిపోతున్నాయి, మరోవైపు ముదిరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి మిగతా ప్రాంతాల్లో కొంత వర్షాలు కురిసినప్పటికీ కూడా సిద్దిపేట అంటే ఈ సిద్దిపేట ప్రాంతంలో ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు వర్షాలు కురవలేదు. చెరువుల్లోకి గాని, కుంటల్లోకి గాని, చెక్ డ్యాముల్లోకి గాని నీళ్లు ఇంతవరకు రాలేదు. కేవలం ఇక్కడి నుంచి మాత్రం నీళ్లు వదిలితేనే చెరువుల్లోకి నీళ్లు వెళ్లే పరిస్థితి, వాగుల్లోకి నీళ్లు వెళ్లే పరిస్థితి, చెక్ డ్యాముల్లోకి నీళ్లు వెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే నీళ్లు విడుదల చేయాలని చెప్పి ఒకవైపు రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన దిగడానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఒకవైపు ఉంది. మరోవైపు అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా ఏవైతే నిర్మింపజేసిన ఉన్నటువంటి పరిస్థితి ఉందో ఆ నీళ్లని కూడా ఇక్కడికి తీసుకువచ్చి పంపులను ఆన్ చేసి ఈ 3 ప్రాజెక్టులు సిద్దిపేట జిల్లాలో నిర్మించినటువంటి ఈ 3 ప్రాజెక్టులు కూడా నింపాలని చెప్పి కూడా డిమాండ్ కొనసాగుతుంది. రంగనాయక సాగర్ నింపకపోతే అక్కడ 1,00,000 ఎకరాల ఆయకట్టు ఈసారి విధ్వంసమయ్యే పరిస్థితి నెలకొన్నది. మలనా సాగర్ కనుక నింపకపోతే దుబ్బాక నియోజకవర్గంలో సుమారు 1,50,000 ఎకరాల ఆయకట్టు కూడా విధ్వంసమయ్యే పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ పాములపర్తి వద్ద నిర్మించినటువంటి ఈ కొండపోచమ్మ సాగర్ నింపకపోతే మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని నరసాపూరు, మెదకు, సంగారెడ్డి ప్రాంతము, ఇటు గజ్వేల్ ప్రాంతం కూడా పూర్తిగా ఎండిపోయేటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఇవన్నీ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కనీసమైనటువంటి ఆలోచన చేయకుండా కేవలం కక్ష సాధింపు చర్య చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం కేసీఆర్ ను టార్గెట్ చేసి కేసీఆర్ ను బదనాం చేయాలనే ఒక లక్ష్యంతో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. లక్షలాది మంది రైతులు పొట్టకొట్టి కోసం అలవటించాల్సిన పరిస్థితి వస్తుందనే ఒక కనీస ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయకపోవడం పట్ల పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతున్నది. నిజానికి గత 6-7 సంవత్సరాలు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఇవి ఒక నీటి బ్యాంకుల్లాగా రైతులకు ఉపయోగపడ్డాయి. అక్కడి నుంచి వచ్చినటువంటి గోదావరి జలాలు ఇక్కడ డంప్ చేసి ఇక్కడ ఉంచి ఈ 15 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఈ ప్రాజెక్టులో మనం నిల్వ చేసుకుని ఒక బ్యాంకు లాగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉండింది. రైతులకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇక్కడి నుంచి నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉండింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక ఫోన్ కాల్ చేస్తే స్థానికంగా ఉండేటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గాని, స్థానిక నాయకులు గాని ఒక ఫోన్ కాల్ చేస్తే ఆ ఫోన్ కాల్ ఆధారంగా నీళ్లను విడిచినటువంటి పరిస్థితి గతంలో ఉండింది. కానీ ఇప్పుడు మాత్రం నీళ్ల కోసం రైతులంతా అలమటించాల్సిన పరిస్థితి. మరోవైపు తాగునీటికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మిషన్ భగీరథ ప్రాజెక్టు కూడా ఈ ప్రాజెక్టుల ఆధారంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొండపోచమ్మ సాగరు, మల్లన సాగరు, రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఆధారంగానే ఈ ప్రాంతానికి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతానికి కూడా మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లను తరలించేటువంటి పరిస్థితి ఈ ప్రాజెక్టు ద్వారా ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు కనుక నింపకపోతే పూర్తి స్థాయిలో మంచినీటి సమస్య కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ సరిగ్గా వర్షాలు రాబోయే రోజుల్లో వర్షాలు సరిగ్గా కురవక ఇంకా ఈ నీటి ఇబ్బంది ఏర్పడితే పెద్ద ఎత్తున సమస్య ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటిపోతూ ఉన్నాయి. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉన్నాయి, మరోవైపు ఉన్న నీళ్లు వాడుకునే పరిస్థితి లేదు. అక్కడి నుంచి కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీళ్లను ఇక్కడికి తరలించే పరిస్థితి లేదు. మొన్న కేటీఆర్ గారు దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ తీసుకుని మేడిగడ్డకు వెళ్లి 3-4 రోజుల్లో నీళ్లు విడుదల చేయకపోతే తాము 50,000 మందితో మేడిగడ్డను ముట్టడిస్తాం, పంపుల్ని ఆన్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ కన్నేపల్లి వద్ద, లక్ష్మీ బరాజ్ వద్ద కొన్ని నీళ్లు విడుదల చేసి ఇల్లంపల్లి వరకు నీళ్లను తీసుకొచ్చినప్పటికీ కూడా ఇల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు నీళ్లు తెచ్చే విషయంలో కూడా ఇంకా తాత్సారం కొనసాగుతూ ఉంది. అంతగిరి ప్రాజెక్టులోకి నీళ్లు తెచ్చేటువంటి ప్రక్రియ కూడా ఇంకా మొదలు కాలేదు. రంగనాయక సాగర్ ని నింపేటువంటి ప్రక్రియ కూడా ఇంకా మొదలు కాలేదు. ఫలితంగా ఇటు మలన సాగరు, కొండపోచమ్మ సాగర్ లో కూడా నీటి నిల్వ లేనటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుశ్చర్య ఫలితంగా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. సుమారు 18 లక్షల ఎకరాల ఆయకట్టు నిర్జీవమయ్యే పరిస్థితి నెలకొంది. ఓవర్ టు స్టూడియో.